విశాఖ విజయవాడ మెట్రో ట్రైన్ కి సంబంధించి కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గత కొన్నేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తో పట్టాలెక్కబోతోంది. మొత్తం వ్యయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో మెట్రో నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు అధికారులు. ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికారు. మొదటి దశలో 2 మెట్రో కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కారిడార్ 1 గన్నవరం నుంచి పిఎన్బిఎస్ వరకు, కారిడార్ 2 పెన్మలూరు నుంచి పిఎన్బిఎస్ వరకు. ఈ 2 కారిడార్లు కలిపి 38.40 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. తొలిదశ ప్రాజెక్టు అంచనా వ్యయం 10,118 కోట్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగా 4,047 కోట్లు, సిఆర్డీఏ నుంచి 3,497 కోట్ల బదలాయింపు చేయనున్నారు. విమానాశ్రయం నుంచి నగర మధ్య భాగానికి మెట్రో కనెక్టివిటీ పెరిగే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. మొత్తం విజయవాడ మెట్రో 2 కారిడార్లుగా నిర్మిస్తున్నారు. గన్నవరం సమీపంలో కేసరపల్లి వద్ద మెట్రో కోచ్ డిపో ఏర్పాటు చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి ఆరంభమై విజయవాడలో పిఎన్బిఎస్ వరకు ఒక కారిడార్ వస్తుంది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఈ 26 కిలోమీటర్ల మార్గమే కీలకం. గన్నవరం నుంచి గూడవల్లి, నిడమనూరు, ప్రసాదంపాడు, రామవరపాడు చౌరస్తా వరకు జాతీయ రహదారి మీదుగా వస్తుంది. అక్కడి నుంచి ఏలూరు రోడ్డులోకి మలుపు తిరిగి గుణదల, మాచవరం టౌన్, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ మీదుగా పిఎన్బిఎస్ వరకు వస్తుంది. ఇక పెన్మలూరు వరకు వెళ్లే 2 కారిడార్ కూడా పిఎన్బిఎస్ నుంచే ఆరంభమవుతుంది. 12.5 కిలోమీటర్ల ఈ రూట్ బందర్ రోడ్డు మీదుగా విజయవాడలో కీలకమైన ఆటోనగర్, బెంజ్ సర్కిల్, ఇందిరాగాంధీ స్టేడియం వంటి రద్దీ ప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది. ఈ 2 మార్గాల్లో మొత్తం 33 స్టేషన్లు ప్రతిపాదించారు. మెట్రో స్టేషన్లను వీలైనంత మేర వివిధ రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ, విమానాశ్రయం, రైల్వేతో అనుసంధానం చేయనున్నారు. వైజాగ్ మెట్రో నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆన్లైన్ విధానంలో ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తూ ఏపీఎంఆర్సీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది మధ్య 3 కారిడార్ల నిర్మాణం జరుగుతుంది. వీటి పొడవు 46.43 కిలోమీటర్లు. విశాఖ మెట్రోకు డబుల్ డెక్కర్ విధానంలో డీపీఆర్ రూపొందించారు. ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు వ్యయం 11,498 కోట్లు. 20.16 కిలోమీటర్ల 4 వరుసల ఫ్లైఓవర్లు, 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టులో అనుభవం కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీఎంఆర్సీఎల్ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అక్టోబర్ నాటికి పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రైవేటు రుణాలను సేకరించాలని నిర్ణయించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాదాపు 6,000 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చినట్టుగా సమాచారం. ఇటీవల ఆ సంస్థ ప్రతినిధులు విశాఖలో పర్యటించారు. ఇక టెండర్ల లెక్క ప్రకారం ప్రాజెక్టు వ్యయంలో 60% పీపీపీ విధానంలో జరిగేలా ప్రణాళికలు ఉన్నాయి. మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా. దీనిలో 20% విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమకూర్చనుంది.